అనేది జలాల జలమని ఊరుతుంది కొంచెం కొంచెం గుజ్జులు తింటానవా? అయ్యో రామా ఫోటోలు ఎందుకు తిప్పిస్తానవి చూసుకుంటాడు ఆయన ఫోటో చెల్ల తింటాను చెల్లతో అటు ఇటు జరు చెల్లకి వద్దు దూరం పెట్టు మమ్మీ జరుగు జరుగు చెల్ల తింటున్నా కొంచెం కొంచెం తింటా ఆకలి గదవుతాను తిను బొంగర్ బిడ్డ కొంచెం కొంచెం మింగరటని చాలా పెట్టాలట చాలా వద్దు మళ్ళీ కొంచెం కొంచెం తినాలి మళ్ళీ నైట్ అయిపోయింది కదా మమ్మీ పెడుతుంది మమ్మీ పెడుతుంది నాన్న పెడతానా మమ్మీ పెడుతుంది పెట్టినప్పుడు తినాలి నువ్వు ఎక్కువ నాలుక చాపొద్దు ఆగాలి మింగద్దానే ఆమె స్పూన్ చూసి తల తిప్పుతుంది అన్నం తింటా అంటే చూస్తుంది మింగని మింగని మింగును కొంచెం లూజ్ ఉంటే బెటరా ఇట్లనే ఉండాలి 2 స్పూన్లు వేసుకోరా వాటర్ లూజ్ వద్దునండి చాలు ఇంక ఇప్పటికి ఇంకా లూజ్ అయింది బాగా ఎట్లుండాలంటే ఇట్లా చిక్కగా ఎప్పుడు రావాలి ఇంక ఎక్కువ నీళ్ళు వచ్చినాయి అంటే ఇప్పుడే కానీ తెలియాలి కదా మాకు తినడం అనేది కొంచెం అలవాటు అంటే ఆమెకు మింగడం అనేది అది అలవాటు పెట్టాలని మెల్లమెల్ల పోసుకుంటా తిప్పుకుంటాంది ఇటు పెట్టి ఇటు స్పూన్ చూసి తిరుగుతారు అట్లా స్పూన్ చూపిస్తాను ఆగునా చెల్లి ఆమె తింటుంది డిస్టర్బ్ చేయొద్దు చిన్న స్పూన్ పెట్టుకోవాలి చిన్న స్పూన్ పెట్టాలి ఉన్నది ఒకటి చిన్న స్పూన్ పెద్దగా ఉన్నది ఇది నేను తెచ్చిన మరి అల్లని చిన్నగా అనుకున్నట్టు వాటర్ తాగు చెల్లకి నాన్న చెల్ల వాటర్ వాటర్ తాగు అది మామ తాగిండి చూస్తుంది నేను ఇంకెంతసేపు వెయిట్ చేయాలని చెల్ల కొద్దు నూనె కళ్ళు కొద్దు చాలు మూత చూడు
ఇట్లా లేపు కూర్చోబెట్టుకోవాలా? దీంతో చేసింది మీరు కళ కొడతాను ఖచ్చితంగా అక్కడ ఉంది అటు సైడ్. బాగుంది. ఇట్లా కంఫర్ట్ అనిపిస్తే అట్లా ఇష్టమైతే ఇట్లైనా ఆమెకు మింగడం ఈజీ అవుతుంది పడుకుంటే. ఇట్లేజా అట్లేజా ఎట్లా ఈజీ ఉంటుంది పిల్లలకి? చిన్న చిన్నగా పెట్టు, అట్లనే బాగున్నట్టున్నదే. ఒకసారి ఇచ్చుకున్నది అందుకే పైకి ఇచ్చుకుంటా. ఇట్లా కూడా తింటారు అని ఈజీగా సరిపరుచుకుంటా మింగుతారు. మింగడానికి మంచి డైరెక్ట్ జారుతుందా? ఆగనానా మమ్మీ పెడుతుంది. చింతపండు ఇటు రావా? చెల్ల తినాలి కదా, వాళ్ళ చెల్ల తినదు కదా. మనం చూద్దాం, ఇక్కడ నుంచి చూద్దాం. అవ చూడు చెల్ల నాడిపి క్లాప్స్ కొట్టు, క్లాప్స్ క్లాప్స్ బెల్లెన్నం పెట్టి నేను చేసిన దగ్గుతాను మీరు అట్లా స్పూన్ ఉన్నదా? అయిపోయిందా లేదా? ఆ గిన్నెలది కూడా లేదా? కొంచెం ఒక్క స్పూన్ చాలు అక్క. దగ్గొచ్చాను నాకు ఓమైందా బాబా బెల్లం రసం, కరిగిన బెల్లం వడగొట్టుగా అలవాటైంది. పెట్టకుంటే ఎక్కుతాంది. మరి బిడ్డ ఆకలితోనే ఉన్నది. మళ్ళీ పాలు పోసిన అందులో. ఓమ్మ 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 చింతల్లి గజ గజ చింతల్లి. మమ్మీ మమ్మీ తిన్నాను, తిను. ఆకలి ఉందని నీకు తిను. ఇంకా చాలితే వెళ్ళదు తిను.